సిద్దిపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. సిద్దిపేట మున్సిపాలిటీలోని 14వ వార్డులో కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ బాకీ కార్డుల్ని ఓటర్లకు పంచుతుండగా పత్రిక బీఆర్ఎస్ ధోకా కార్డు అంటూ ఓటర్లకు పంచేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమయ్యారు. వాటిలో రెండు పార్టీల నాయకులు ఒకే చోట ఎదురుపడడంతో పోటాపోటీగా నినాదాలు చేశారు. అయితే పోలీసుల రంగప్రవేశం చేసి ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. దీంతో పోలీసులు వార్డులో భారీగా మోహరించారు. చూడకుండా ప్రజలకు రెచ్చగొట్టడానికి బాకీ కార్డులు తీసుకుంటున్నారు. ఇవాళ చెప్తున్నా, మా నాయకులు మంత్రులు అయినా సరే, హనుమంత్ అయినా సరే, జగన్ అయినా సరే, వాళ్ళు సమన్వయం పాటించమనే వరకు ఇప్పటివరకు పాటిస్తున్నాము. ఇప్పటి నుంచి సమన్వయం అనేది లేకుండా ముందుకెళ్తే నా కొడుకులారా మీరు ఎవరు బయటికి రారు. రేషన్ కార్డు ఇచ్చిరా, 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇచ్చినా ఉందా? మేము 2 సంవత్సరాల్లో 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాము, ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాము, సన్న బియ్య పథకం తెచ్చినాము. ఇవన్నీ కాకుండా మీరు బాకీ కార్డు అనట. ఏం బాకీ ఉన్నామో రారి, ఇంట్రెస్ట్తో తీస్తా, ఇంట్రెస్ట్తో ఇస్తా. ఫ్రీ బస్ ఎవరు పెట్టిర్రు, ఉచిత కరెంటు, ఇవన్నీ ఇన్ని పథకాలు ఉన్నాయి. మా పథకాలు లేక వాళ్ళు బాకీ కార్డు అట. వాళ్ళ బాకీ కార్డు ఏముందో నాకు అర్థమవ్వట్లేదు. అన్ని కబ్జాలు చేసిన తర్వాత ఇంకేం బాకీ కావాలో వాళ్ళకు. మొత్తం సిద్దిపేట నాశనం చేసింది బీఆర్ఎస్ నాయకులు. ఒక్కొక్క సంగతి బయట పెడతా. 500 గ్యాస్ అయినా సరే ఆడోళ్ళతోని ఇంకోసారి ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఇదే నాయకులకు, ఈ బీఆర్ఎస్ నాయకులకు ఆడళ్ళు చెప్పు తీసుకొని కొట్టడానికి రెడీ ఉన్నారు. సిగ్గు శరం ఉండాలి. బాకీ కార్డు అని తిరుగుతున్నారు. అరే మీరు తోక కార్డులు ఇవన్నీ కాదారా? మీ రాష్ట్ర పిలుపు మేరకు ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఈ హామీలను నెరవేర్చక ఈ గవర్నమెంట్ కాలయాపన చేస్తుందో దాన్ని మేము ప్రజల వద్దకు తీసుకుపోవాలని మా బీఆర్ఎస్ పార్టీ మాకు పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు నిన్న 7వ వార్డులో, ఇవాళ 14వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళినాము. ఆ ప్రతి ఇంటికి పోతే ప్రతి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు బాలెంతలు చెప్తున్నారు, మా పెద్ద బిడ్డ పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, అదే చిన్న పాప పుట్టినప్పుడు అది రేవంత్ పాలనలో కేసీఆర్ కిట్ అనేది రాలేదు, అలాగే డబ్బులు రాలేదని చెప్తా ఉన్నారు. అది ఒకటే ఉదాహరణ కాదు, ఆటో అయినా కనిపించిండు. మీరు మహిళలకు ఫ్రీ ఇస్తా అన్నారు, మాకు నెలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ 12,000 ఇప్పియండి అని మమ్మల్ని వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇలాంటి ఉదాహరణలు పిల్లలు కాలేజీకి వెళ్ళి అమ్మాయిలకు స్కూటీ ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు ఆ స్కూటీ గతి లేదు. ఇవన్నీ మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చిన రైతు బంధు ఇస్తా అన్నారు, రైతు బంధు 15,000 ఇస్తా అన్నారు, 10,000 దిక్కు లేదు. ఇప్పటి వరకు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 2 ఇస్తా అన్నారు. మన కళ్యాణ లక్ష్యం వెంబడి మనం ఇచ్చే పైసలు ఇస్తా అన్నాం. మనము వారం రోజుల్లో ఇంటి ముంగట పందిరు ఉండగానే మనం కళ్యాణ లక్ష్యం ఇచ్చినాం. ఆయన కళ్యాణ లక్ష్యంతో పాటు ఇంకేంది ఇంకొకరిని లాగుండి తులం బంగారం ఇస్తా అన్నాడు. దాని గతి లేవు. ఇవన్నీ మేము అడిగితే మమ్మల్ని నిలదీస్తే ఇప్పుడు చూస్తున్నారు కదా, వాళ్ళు పోలీసు వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి మీరు తొందరగా ర్యాలీ కంప్లీట్ చేయండి, ఎందుకంటే మాకు పైకి ఒత్తిడి ఉందని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణకు కారణాలేంటి? హిందూ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులైతే ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే పోటాపోటీగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే ముఖ్యంగా సిద్దిపేటలోనే చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే మన కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా వార్డులలో ఈ యొక్క ప్రచారం కొనసాగిస్తున్న నేపథ్యంలోనే అయితే సిద్దిపేటలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య అయితే ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఏదైతే 14వ వార్డు ఉందో 2 పార్టీల నాయకులు ఒకేసారిగా ప్రచారం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిలో టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ హామీలపై బాకీ కార్డులను ఓటర్లకు పంచుతుండగా, అదే విధంగా కాంగ్రెస్ నాయకులు కూడా టీఆర్ఎస్ చేసినటువంటి మోసాలను ఎండగట్టేటటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఓటర్లకు తెలిపేటటువంటి కార్డులను పంచుతున్న నేపథ్యంలో అయితే ఒకరు ఎదురవి ఈ యొక్క ప్రచారం కొనసాగిస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ డౌన్ అదే విధంగా బీఆర్ఎస్ డౌన్ అంటూ కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకుంటూ
డోకాబాజీ టీఆర్ఎస్ పార్టీ డౌన్ అంటూ అన్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఈ ఇద్దరి మధ్యలో ఈ పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపు అయితే ఆ యొక్క 14వ వార్డులో ఉధృత వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. దీంతో ఒక్కసారిగా పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీలను ఎదురగొట్టే ప్రయత్నం అయితే చేశారు. దీంతో ఈ యొక్క ఘర్షణ మొత్తంలో సద్దుమణిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ రెండు పార్టీలు అయితే పోటాపోటీగా ప్రచారాన్ని దూసుకెళ్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఒక్కసారి ఎదురవడంతో ఈ యొక్క ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాము.